ప్రకృతి ప్రకోపానికి కేరళ వణికిపోతోంది. ఇడుక్కి, కొట్టాయం జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవబోతున్నట్టు తెలిపింది. హైదరాబాద్ తో పాటు 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ప్రకటించింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13.90 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది. జూరాల దగ్గర హై అలర్ట్ కొనసాగుతోంది. 29 గేట్లెత్తి నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం వైపు 1,70,000 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. వరద ప్రభావిత రాష్ట్రాలకు మోడీ సర్కార్ భారీగా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి కింద కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2,118 కోట్ల నిధుల్ని మంజూరు చేశారు. హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రాలకు వరద నిధులు మంజూరయ్యాయి. మత్తురహిత సమాజమే లక్ష్యంగా జాతీయోద్యమాన్ని ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా 100 వారాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణలో నామినేటెడ్ పోస్టులపై కసరత్తు జరుగుతోంది. ఇవాళ జిల్లాల నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులు సమావేశం నిర్వహించనున్నారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులపై కీలక చర్చ జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని సేకరించనున్నారు. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 12 గంటలు సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 86,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ దూకుడు కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది. బాక్సింగ్ విభాగంలో ఏకంగా 7 స్వర్ణాలు దక్కాయి. 80 కేజీల విభాగంలో అంకుష్ పంఘల్ కి స్వర్ణం దక్కింది.